క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మన నిత్య జీవితంలో సంతోషం చాలా ప్రాముఖ్యమైనది. సంతోషాన్ని పొందుకోవడానికి అందరూ ఇష్టపడతారు, సంతోషంగా బ్రతకడానికి అందరూ కోరుకుంటారు. దేవుడు మనకు సంతోషాన్ని ఇస్తానని వాగ్దానం చేశాడు. యోహాను సువార్తలో మీ దుఃఖం సంతోషమగునని దేవుడు సెలవిచ్చాడు. అయితే ఈరోజు నేను దేవుడు మనకు సంతోషాన్ని ఇస్తానే ఉన్నాడు, మంచి విషయమే. అయితే మనం ఎలా దేవుని సంతోషపెట్టాలి, దేవుడు ఎలాగ సంతోషపడతాడు, దేవుడు మనల్ని బట్టి ఎలాగ దేవుడు సంతోషిస్తాడు, దేవుని సంతోషపెట్టడానికి మనం ఎటువంటి కార్యాలు చేయాలి. ఈ లోకంలో రకరకాలైనటువంటి మనుషులు ఉన్నారు. వారిని మనం సంతోషపెట్టవచ్చు మన యొక్క చేష్టల ద్వారా, మన యొక్క నడవడిక ద్వారా, మన యొక్క మాటల ద్వారా వారిని సంతోషపెట్టవచ్చు. లోకంలో మనుషుల్ని సంతోషపెట్టే రీతిగానే మనం దేవుని కూడా సంతోషపెట్టగలమా? కానే కాదు. లోకంలో మనుషుల్లాగానే మనం దేవుని సంతోషపెట్టగలమా? కానే కాదు. దేవుని లోకంలో మనుషులను సంతోషపెట్టినట్టుగా దేవుని మనం సంతోషపెట్టలేము. లోకంలో 5 రకాలైనటువంటి మనుషులు ఉన్నారు. వారిలో ఒక్కొక్కరిని మీకు గుర్తు చేస్తాను, పరిశీలన చేయండి. మొదటిగా తమను తాము సంతోషపరుచుకునేటువంటి వాళ్ళు, అంటే తమ లోపల తామే సంతోషాన్ని కలిగి జీవించేటువంటి వాళ్ళు. వీరు ఎలాగ బ్రతుకుతారంటే వారికి ఉన్న అందాన్ని బట్టి వారు సంతోషిస్తారు, వారు కట్టుకున్న ఇల్లుని బట్టి వాళ్ళకు వాళ్ళే సంతోషిస్తారు. ఎవరు వాళ్ళకి మీరు ఇలాగున్నారని చెప్పాల్సిన అవసరం లేదు. వారికే లోపల సంతోషం కలుగుతూ ఉంటుంది. ఈ రీతిగా సంతోషపడేటువంటి కేటగిరీలో చాలామంది ప్రజలు ఉన్నారు. తమను తామే సంతోషపరచుకోవడానికి తమకిష్టమైన పనులు చేస్తూ తమను తామే సంతోషపరచుకునేటువంటి వాళ్ళు ఉన్నారు. రెండోదిగా ఇతరుల్ని సంతోషపెట్టేటువంటి వాళ్ళు, అంటే తమ యొక్క క్రియల ద్వారా ఇతరులకు సంతోషాన్ని కలిగిస్తారు. ఉదాహరణకు మనం గమనిస్తే ఓ సర్కస్ వాడికి ఎన్నో బాధలు ఉంటాయి, కానీ ఆ సర్కస్లో అందరినీ నవ్వింపజేస్తూ ఉంటాడు. కొంతమంది సినిమా యాక్టర్స్ని మనం గమనించినప్పుడు వారి వెనకమాల ఎన్నో బాధలు ఉంటాయి, కానీ వారు మాత్రం ప్రజల సంతోషం కోసం ఎంతో కష్టించి పనిచేస్తూ ఉంటారు. ఈ రకంలో కూడా చాలామంది ప్రజలు ఉన్నారు. ఎంతోమంది ప్రజలు తమను తాము సంతోషపరుచుకునే వాళ్ళు ఒక గుంపు అయితే, మరొక గుంపు ఇతరుల సంతోషపెట్టేటువంటి పనిలో ఉంటారు. వారికి ఎన్ని కష్టాలున్నా వారు ఇతరులని సంతోషపెట్టడానికి ప్రయత్నం చేస్తారు. వారి సంతోషం కోసం కాదు, కానీ ఇతరుల సంతోషం కొరకు ఏదైనా చేయడానికి ఇష్టపడతారు. మూడోదిగా వీళ్ళు సంతోషపడతారు. ఎలా సంతోషపడతారంటే, తన ఎదుట ఎవరైనా పడిపోతే చూసి నవ్వుకుంటా సంతోషపడిపోతారు. తమ ఎదుట ఎవరైనా చెడిపోతే చాలా సంతోషపడతారు. తమ స్థాయికి తగినట్టుగా ఉండకుండా వాళ్ళు కూలిపోయి ఉంటే చాలా సంతోషపడతారు. చాలా సందర్భాల్లో చాలామంది మనుషులు ఈ రీతిగానే కనబడతారు. ఎదిగినప్పుడేమో బాగా అసూయని పెంచుకుంటూ ఉంటారు. ఒకవేళ పడిపోతే ఆ పడిపోయినటువంటి వాళ్ళ విషయంలో సంతోషం కలిగే వాళ్ళు లేకపోలేదు. చాలామంది ప్రజలు ఈ రీతిగానే ఆలోచన కలిగి ఎవరైనా తమ ఎదుట బాధల్లో ఉన్న వాళ్ళని చూసి బాధపడాల్సింది పోయి, దుఃఖపడే వాళ్ళని చూసి దుఃఖించాల్సింది పోయి, ఏడ్చేవాల్సితో కలిసి ఏడవాల్సింది పోయి, ఆ బాధల్లో, దుఃఖంలో, ఏడుపులో ఉన్న వాళ్ళని చూసి సంతోషపడేటువంటి గుంపు ఉన్నారు. వీరు కూడా చాలా ఎక్కువ మందే ఉన్నారు. ఆ తర్వాత మనం గమనించినప్పుడు నాలుగోదిగా దేవుణ్ణి మనుషుల్ని సంతోషపెట్టేటువంటి వాళ్ళు. వీళ్ళు 2 రకాలుగా కనపడతా ఉంటారు. 2 స్వభావాలు కలిగి ఉంటారు. అంటే వీరు దేవుణ్ణి సంతోషపెట్టాలి అనుకుంటారు, ఇటువైపు మనుషుల్ని సంతోషపెట్టాలనుకుంటారు. కొన్నిసార్లు ఇద్దరిని సంతోషపెట్టేటువంటి ప్రయత్నంలో తాము సంతోషాన్ని పొందుకోరు. వీరు మాత్రం దేవుణ్ణి మనుషుల్ని సంతోషపెట్టాలనుకుంటారు. 5వ కేటగిరీ మనం గమనించినప్పుడు వీరు దేవుని మాత్రమే సంతోషపెడతారు. వీరు చాలా బహుఅరుదుగా ఉంటారు. మొదటి వాళ్ళు ఎక్కువగానే ఉంటారు, రెండవ వాళ్ళు ఎక్కువగానే ఉంటారు, మూడవ వాళ్ళు ఎక్కువగానే ఉన్నారు, 4వ వాళ్ళు కూడా ఎక్కువగానే ఉన్నారు. చాలా అరుదుగా కనిపించే వాళ్ళు ఎవరు అంటే దేవుని మాత్రమే సంతోషపెట్టేటువంటి వాళ్ళు. ఎందుకంటే ఈ రోజుల్లో మనం గమనించినప్పుడు మనుషులు సంతోషపెట్టే వాళ్ళు ఉన్నారు, మనుషులు బాధపడుతుంటే సంతోషపడే వాళ్ళు ఉన్నారు, తమకు తాము సంతోషాన్ని కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు. దేవుణ్ణి మనుషుల్ని సంతోషపెడుతూ మధ్యాంతరంగా జీవించేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. కేవలం దేవుణ్ణి మాత్రమే సంతోషపెట్టడంలో తమ ప్రాణాలను, తమ దేహాలను దేవుడికి సమర్పించుకొని, తమకున్న సమస్తాన్ని కూడా దేవుడికి సమర్పించి దేవుని కొరకు పనిచేసేటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు దేవుని సంతోషపెట్టడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. చాలామంది
మంది వారి క్రియల ద్వారా దేవుణ్ణి సంతోషపడతా ఉన్నారు. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ భయంకరమైనటువంటి ఈ లోకంలో, ఈ లోక ప్రజల మధ్యలో మనం దేవుని కొరకు ఈ రీతిగా బ్రతకాలని ప్రభువు కోరుకుంటున్నాడు. ఏ రీతిగా అంటే, మనం దేవుణ్ణి మాత్రమే సంతోషపెట్టేటువంటి వాళ్ళంగా ఉండాలి. మనుషులకి మనం ఏది చేసినా సంతోషం కలుగుతూనే ఉంటుందా? కలుగుతూనే ఉంటుంది. మనము పడిపోయినప్పుడు సంతోషమే. మన విషయంలో చాలా సందర్భాల్లో మనం దుఃఖపడుతున్నప్పుడు సంతోషించేటువంటి వాళ్ళు లేకపోలేదు. కానీ మనం దేవుణ్ణి సంతోషపెట్టడానికి ప్రయత్నం చేయాలి. దేవుణ్ణి సంతోషపెట్టడం అనేది మామూలు విషయం కాదు. దేవుడు ఏమిస్తే సంతోషిస్తాడు? వేలాది నదులంత విస్తార తైలాన్న, గర్భఫలమైన జ్యేష్ఠపుత్రునిస్తేనా, లేకపోతే దేవుడికి ఏవైనా ప్రసాదాలు ఇస్తేనా, దేవుడికి ఏవైనా కానుకలు ఇస్తేనా దేవుడు ఏ రీతిగా సంతోషపడతాడు? ఎప్పుడైనా గమనించారా? దేవుడు ఎలాగ సంతోషిస్తాడు? మనం వేసుకునే బట్టల ద్వారా దేవుడు సంతోషిస్తాడా? లేకపోతే మనం కట్టుకున్న ఇల్లు ద్వారా దేవుడు సంతోషిస్తాడా? మనకున్న కారు ద్వారా దేవుడు సంతోషిస్తాడా? మనకున్న ఫైనాన్షియల్ అభివృద్ధిని బట్టి దేవుడు సంతోషిస్తాడా? వీటన్నిటిని బట్టి ఒకవేళ తన పిల్లలై ఉంటే దేవుడికి సంతోషం కలుగుతుందేమో. కానీ దేవుడు సంతోషపడేటువంటి కార్యాలు కొన్ని ఉన్నాయి. అవి కనుక మనం తెలుసుకుంటే, ఆ కార్యాలు కనుక మనం చేయగలిగితే దేవుడిచ్చేటువంటి గొప్ప సంతోషాన్ని మనం అనుభవించగలుగుతాం. దేవుడు సంతోషాన్ని తన పిల్లలకి అనుగ్రహించాలనుకుంటున్నాడు. అయితే దేవుడు ఎవరికి అనుగ్రహిస్తాడని నేను చెప్పట్లా. మనము దేవుని సంతోషపెట్టడానికి ఏం చేయాలి? మనము దేవుని కనుక సంతోషపెట్టాము అంటే మన తండ్రిని మనం సంతోషపెడితే మనకు కావాల్సిన ఇస్తాడు కదా. దేవుడు కూడా అంతే. తన పిల్లలు తన మాట విన్నప్పుడు, తనకిష్టమైన పనులు చేసి ఆయన సంతోషపెట్టినప్పుడు ఆయన కూడా మనకి ఏది అవసరమో ప్రతి అవసరాన్ని తీర్చగలిగిన దేవుడు మన దేవుడై ఉన్నాడు. అందుకు దేవునికి మహిమ కలుగును గాక. దేవుని సంతోషపరిచే విషయంలో మొదటి కార్యం నేను చెప్తా ఉన్నాను, ధ్యానిద్దాం. మనం నాతో పాటు అందరు వాక్యాన్ని తీసి చూడడానికి ప్రయత్నించమని ప్రభుపేట కోరుకుంటూ ఉన్నాను. లోకసువార్త 15వ అధ్యాయం 23-24 వచనాలు చదువుతున్నాను, గమనించండి. అయితే తండ్రి తన దాసులను చూసి, ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టి, వీని చేతికి ఉంగరము పెట్టి, పాదములకు చెప్పులు తొడిగించుడి, క్రొవ్విన దూడను తెచ్చి వధించుడి, మనం తిని సంతోషపడదుము. ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికేను, తప్పిపోయి దొరికినని చెప్పి అంతట వారు సంతోషపడసాగిరి. ఇక్కడ ఒక సంతోషమైనటువంటి కార్యం కనపడతా ఉంది. ఇక్కడ తండ్రికి చాలా సంతోషం కలుగుతుంది. తన కుమారుడి విషయంలో చాలా సంతోషపడతా ఉన్నాడు. ఎందుకు సంతోషపడతా ఉన్నాడు అంటే, తన కుమారుడు తను విడిచి వెళ్ళిపోయాడు. ఒకానొక దినాన ఈ తండ్రికి 2 కుమారులు ఉంటే, 2 కుమారులు చిన్నవాడైనటువంటి ఈ కుమారుడు తండ్రికి దగ్గరికి వెళ్ళి, తండ్రి నా ఆస్తి నాకు ఇమ్మని చెప్పి, అతను కష్టపడిన రీతిగా, అతను సంపాదించాడు అన్నట్టుగా, తండ్రి దగ్గర దాచాడన్న రీతిగా తండ్రిని అడిగితే, తండ్రి ఆస్తి లేదు పోరా అనలేదు. కానీ ఆ తండ్రి మంచి తండ్రి, ఆ తండ్రి గొప్ప తండ్రి, ఆ తండ్రి మంచి మనసున్న తండ్రి. అందుకే తండ్రి యొక్క బాధ్యతను ఆయన నెరవేర్చాడు. కుమారుడు అడిగినప్పుడు తన కుమారుడికి ఎంత ఆస్తి అయితే వెళ్తుందో ఆ భాగమంతా కూడా కుమారుడికి ఇచ్చాడు. అయితే ఆ కుమారుడు చేసిన పని అంటే, ఆ భాగాన్ని తీసుకొని అతడు దగ్గరలో ఎక్కడో తండ్రి దగ్గర నివాసం చేయట్లేదు, దూర ప్రాంతం వెళ్ళిపోయాడు. దూరదేశానికి వెళ్ళిపోయి అక్కడ వాక్యంలో రాయబడిన సంగతి ఏంటంటే, దుర్వ్యాపారం చేస్తూ ఉన్నాడు. అంటే డబ్బు చేతి నిండా వచ్చిన తర్వాత డబ్బుని సంపాదించాల్సింది పోయి, ఆ డబ్బుతో దుర్వ్యాపారాన్ని చేస్తూ, విచ్చలవిడితనంగా ప్రవర్తిస్తూ, తనకున్న ధనమంతా కూడా అయిపోయింది. సరిగ్గా ధనం అయిపోయే సమయానికి ఆ దేశమంతటా కరువు వచ్చింది. ఆ కరువులో అతడి పరిస్థితి ఎలాగుందంటే, ఒకవేళ అడుగుకున్నా కూడా పెట్టేటువంటి వాళ్ళు కనబడలేదేమో, ఏం చేయాలో అర్థం కాక పందులు కాయడానికి ఇష్టపడి, ఆ సమృద్ధి కలిగిన చోటు వదిలిపెట్టినటువంటి ఆ కుమారుడు పందులు కాయడానికి ఇష్టపడి ఆ పందులు కాస్తూ ఉండి ఆకలి వేసి పందులు పట్టు తిందాం అనుకున్నాడంట. ఆ పందులు పట్టు తిందాం అనుకున్నప్పుడు అతనికి బుద్ధి వచ్చింది అని రాయబడి ఉంది. అతనికి బుద్ధి కలిగింది. చాలా సందర్భాలు ఇలాగ జరుగుతాయి. దేవుడు ఎన్ని మార్లు మాట్లాడినా, దేవుడు ఎన్ని మార్లు దర్శించినా ప్రజలు త్వరగా దేవుని దగ్గరకు రారు. సమస్తాన్ని కోల్పోయిన తర్వాత, అంటే కొన్నిసార్లు ధనాన్ని కోల్పోయిన తర్వాత, కొన్నిసార్లు ఆరోగ్యాన్ని కోల్పోయిన తర్వాత అప్పుడు దేవుడి దగ్గరకు వచ్చి అడుగుతూ ఉంటారు కదా. సేమ్ సిచ్యువేషన్ ఇక్కడ జరుగుతూ ఉంది. అతడికి తండ్రి దగ్గర ఉన్నప్పుడు, తండ్రి దగ్గర డబ్బులు తీసుకున్నప్పుడు ఒక బుద్ధి ఉంది, ఆ డబ్బులు ఖర్చు పెడుతున్నప్పుడు మరొక బుద్ధి ఉంది. ఇప్పుడు అసలైన బుద్ధి వచ్చింది. అయితే అతనికి బుద్ధి వచ్చినప్పుడు అని వాక్యంలో రాయబడి ఉంది.
బుద్ధి వచ్చినప్పుడు ఏం జరుగుతుంది అంటే, డబ్బు గురించిన బుద్ధి ఉన్నప్పుడు దాన్ని ఖర్చు పెట్టడం అదొక బుద్ధి. తండ్రిని అడగడానికి బుద్ధి లేకుండా అడిగాడా? కాదు. అతడు అప్పుడు కూడా బుద్ధి కలిగి ఉన్నాడు. కానీ ఇప్పుడు వచ్చిన బుద్ధి ఏంటంటే, అతడికి వచ్చిన బుద్ధి తండ్రి ఇంటిని గుర్తు చేస్తూ ఉంది. అతడికి వచ్చిన బుద్ధి తన పరిస్థితి ఏంటో గుర్తు చేస్తూ ఉంది. అతనిలో కలిగిన బుద్ధి, నేను ఎవరిని, అసలు నేను ఎందుకు ఇక్కడ ఉన్నానో, నా పరిస్థితి ఏంటి, నేను ఇప్పుడు ఏం చేయాలి, ఈ ఆకలికి నేను చచ్చిపోతాననే, ఇప్పుడు నేను ఏం చేయాలి అనేటువంటి బుద్ధి వచ్చింది. మనకు కూడా దేవుని అందలే బుద్ధి ఎప్పుడైతే కలుగుతుందో దేవుడిని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాం, దేవుళ్ళలో ముందుకు కొనసాగడానికి ప్రయత్నిస్తాం, దేవుడితో కలిసి జీవించడానికి ఇష్టపడతాం. బుద్ధి రాకపోతే అలాగ చేయలేమా? అవును. బుద్ధి రాకపోతే మనం దేవుడి దగ్గరికి రాలేం. బుద్ధి రాకపోతే తండ్రి ఇంటికి రాలేం. బుద్ధి రాకపోతే తండ్రి ఇల్లు మనకు గుర్తుకు రాదు. ఈ లోకములో మనం గమనించాల్సినటువంటి విషయం, ఏ భేదమును లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతా ఉన్నారు. మనమందరం పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేనటువంటి వాళ్ళంగా ఉన్నాం. కాబట్టి దేవుడు మనందరినీ కూడా పిలుస్తూ ఉన్నాడు. ఈ బుద్ధి వచ్చిన ఈ కుమారుడు ఏం చేశాడు తెలుసా? వెంటనే తన తండ్రి ఇంటికి వెళ్తున్నాడు. తండ్రి ఇంటికి వెళ్లే ముందు ఆలోచన చేస్తున్నాడు తన మనసులో, నేను నా తండ్రి ఇంటికి వెళ్ళి నా తండ్రి దగ్గర పాదాల మీద పడి ఒప్పుకుంటా, తండ్రి, నేను పరలోకమునకును నీకును విరోధంగా పాపం చేశాను, నేను మంచివాడిని కాదు, కాబట్టి నన్ను చేర్చుకోనైనా నీ పని వాళ్ళు ఒకళ్ళుగా పెట్టుకోమని అడుగుతాను. నా తండ్రి నన్ను పెట్టుకోకపోడా అనే ఆశతో బయలుదేరాడు. అయితే ఆ తండ్రి, గొప్ప తండ్రి, ఎప్పుడైతే తన కుమారుడు అలంత దూరాన్ని కనపడ్డాడో కుమారుడి కోసం పరిగెత్తుకుంటా వెళ్ళి కుమారుని కౌగిలించుకున్నాడు, కుమారుని ముద్దు పెట్టుకున్నాడు. తన పాత వస్త్రాలన్నీ తీసి కొత్త వస్త్రాలు ధరింపజేశాడు, చేతికి ఉంగరాన్ని పెట్టాడు, కాళ్ళకు చెప్పులు తొడిగాడు, ఒక విందు చేశాడు. ఆ విందులో కలిసి సంతోషిస్తూ ఉన్నారు. నేడు కూడా క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మనం పాపంలో ఉన్నప్పుడు తండ్రికి సంతోషం కలగదు. మన పాపంలో ఉండడం వలన యేసుకి సంతోషం కలగదు. మన కొరకు రక్తం చిందించిన యేసే దగ్గరకు నువ్వు వచ్చినప్పుడు, యేసే దగ్గర నువ్వు చేరుకున్నప్పుడు, యేసే పాదాలను పట్టుకున్నప్పుడు ఆయనకి సంతోషం కలుగుతుంది. నిన్ను బట్టి సంతోషం కలుగుతుంది. నువ్వు దుర్వ్యాపారం చేసినంత కాలం ఆయనకి సంతోషం ఉండదు. నువ్వు నీ ఇష్టానుసారంగా తిరిగినంత కాలం ఆయనకి నిన్ను బట్టి సంతోషం ఉండదు. నువ్వెప్పుడైతే ఆయన పాదాలు పట్టుకుంటావో, నువ్వెప్పుడైతే ఆయన పాదాల దగ్గర చేరతావో, అప్పుడు తండ్రికి సంతోషం కలుగుతుంది. అప్పుడు తండ్రికి సంతోషం కలుగుతుంది. ఇది మొదటి కార్యం. రెండో కార్యం చెప్తున్నాను, గమనించండి. మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 22వ వచనం. అందుకు సమూయేలు తాను సెలవిచ్చినట్లు ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించిన. ఆలోచించుము, బలులు అర్పించుట కంటే ఆజ్ఞలను గైకొనుటయు, పొట్టేళ్ల క్రొవ్వును అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. ఇక్కడ ప్రవక్త అయినటువంటి సమూయేలు సౌలుతో ఈ మాటలు చెప్తా ఉన్నాడు. తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడ దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించిన. ఈ సందర్భాన్ని మనం గమనించినప్పుడు ఈ 15వ అధ్యాయం మొదటి వచనంలో దేవుడు అన్నాడు కదా, సౌలునికి చెప్పాడు కదా, నువ్వు పోయి కనికరింపక అమాలేకులను హతము చేయొచ్చు, పురుషులనేమి, స్త్రీలనేమి, బాలులనేమి, పసిపిల్లలనేమి, ఎద్దులనేమి, గొర్రెలనేమి, ఒంటెలనేమి, కార్దవములనేమి అన్నిటిని హతము చేసి వారికి కలిగినదంతా బొత్తిగా పాడు చేసి అమాలేకీలను నిర్మూలన చేయమని దేవుడు చెప్పాడు. దేవుడు చెప్పిన మాట ఇప్పుడు కూడా చాలా స్పష్టంగా ఉంటుంది. దేవుడు ఏది చేయాలో చెప్తాడు. దేవుడు ఏది చేయమని చెప్పాడో మనం అది చేయాలి. సౌలుకి ఈ వాక్యాన్ని, ఈ మాటను సమూయేలు ప్రవక్త ద్వారా తెలియజేస్తే అమాలేకీల మీద యుద్ధానికి వెళ్ళి అమాలేకీల మీద యుద్ధం చేసి ఏం చేశాడో తెలుసా? 15వ అధ్యాయం 7వ వచనం. తర్వాత సౌలు అమాలేకీయులు హవేలా నుండి ఐగుప్తు దేశ మార్గంలో షూరు వరకు తరిమి హతము చేసి అమాలేకీయుల రాజైన అగుగును ప్రాణముతో పట్టుకొని జనులందరినీ కత్తి చేత నిర్మూలం చేశాను. సౌలును జనులను కూడి అగాగును, గొర్రెలను, ఎడ్లను, క్రొవ్విన గొర్రె పిల్లలను మొదలైన వాటిని, మంచి వాటిని నిర్మూలము చేయక కడగా నుంచి పనికిరాని నీచ పశువులన్నిటిని నిర్మూలన చేసిరి. దేవుడేమో అన్నిటినీ నిర్మూలన చేయమన్నాడు. అక్కడ మంచిది చెడ్డది అని చెప్పలేదు. కానీ సౌలేమో ఆ రాజును బ్రతికించాడు. అంత మాత్రమే కాదు, అక్కడ గొర్రెల్ని, ఇంకా బలికి కావలసినటువంటి ఎడ్లను, క్రొవ్విన గొర్రెలను, గొర్రె పిల్లలను దాచిపెట్టినట్టుగా ప్రత్యేకించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం.
కానీ ఇతనికి అది ఏమీ అంత బాధ అనిపించలా. నేను దేవుడి కోసం ఇది చేస్తున్నాను కదా, నేను దేవుడి కోసం వీటిని ప్రత్యేకిస్తున్నాను కదా అనుకుంటున్నాడు సౌలు. కానీ దేవుడు మౌనంగా లేడు, సమూయేలును పంపి మాట్లాడుతూ ఉన్నాడు. ఒకడు దహన బలులు అర్పించటం వలన, బలులు అర్పించటం వలన దేవునికి సంతోషం కలుగుతుందా? కలగనే కలగదు. దేవుడు చేయమని చెప్పింది, దేవుడు ఏది చేయమంటాడో అది చేసినప్పుడు మాత్రమే దేవునికి సంతోషం కలుగుతుంది. ఒక తండ్రి తన బిడ్డ మాట వింటే ఎంత సంతోషపడతాడో కదా. ఈ సందర్భంలో కూడా దేవుడు అదే కోరుకుంటున్నాడు. నీవు దేవుని యొక్క మాట వినాలి, నువ్వు దేవుని యొక్క మాటను వినాలి. సౌలు దేవుని మాట వింటాడు అని ఆలోచించాడు, కానీ సౌలు దేవుని యొక్క మాట వినలేదు. మరి ఏం చేస్తూ ఉన్నాడు? దేవుని మాటకి చెప్పాలి అంటే తిరుగుబాటు చేస్తూ ఉన్నాడు, అవిధేయుడిగా కనబడుతున్నాడు. ఏ మాత్రం దేవుని యొక్క మాటకు లోబడినటువంటి వాడిగా కనబడతలేదు. నువ్వు ఎప్పుడైనా దేవుని మాటకు లోబడితే దేవుడికి సంతోషం కలుగుతుంది. ఒకడు తన ఆజ్ఞను గైకొనటం వలన యెహోవా సంతోషిస్తాడు. దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు వినడం కాదు, దాన్ని నువ్వు గైకొనడం మూలాన దేవుడు నిన్ను బట్టి సంతోషిస్తాడని ఈ వాక్యం మనకు సెలవిస్తూ ఉంది. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, సౌలైతే తన జీవితం పతనానికి మెట్లు వేసుకుంటూ ఉన్నాడు. ఆ మెట్టుల్లో ఒక మెట్టు ఏంటంటే, అమాలేకుడు దేవుడు చంపమన్నప్పుడు వాటిలో శ్రేష్టమైన వాటిని తెచ్చి దాచిపెట్టుకొని దేవుడికి విరోధమైన పాపం చేశాడు. దేవుడికి విరోధమైన పాపం చేసి దేవుడి యొక్క కృప నుండి దూరం అయిపోతా ఉన్నాడు. మనం ఈరోజు కూడా గమనించాల్సిన విషయం, దేవుని పిల్లలైనటువంటి మనము, మారు మనసు పొందినటువంటి మనము, బాప్టిజం పొందినటువంటి మనము, దేవుడు మనతో చెప్పినట్టుగా మనం చేస్తే దేవుడికి సంతోషం కలుగుతుంది. దేవుడు మనతో చెప్పినట్టుగా మనం చేస్తే ఒకవేళ నీకు సంతోషం కలగకపోవచ్చు. ఆయన నీతో చెప్పిన మాటలు బట్టి, ఆయన నిన్ను చేయమన్న పనిని బట్టి నీవు కోల్పోవచ్చు. అది ధనాన్నైనా, అది బలాన్నైనా నువ్వు కోల్పోవచ్చేమో, నీకు ఆ పని మూలన సంతోషం కలగదేమో. కానీ దేవుడు చెప్పిన పని కనుక నువ్వు చేస్తే తప్పకుండా దేవునికి సంతోషం కలుగుతుంది, తప్పకుండా దేవునికి సంతోషం కలుగుతుంది. ఈ విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. వారిని చంపడం మూలాన సౌలుకి ఏమి వచ్చింది అనేది అక్కడ విశేషం కాలేదు. కానీ దేవుడు చంపమన్న వాటిని చంపాలి, అదే విశేషమైన కార్యం. ఆ కార్యాన్ని సౌలు చేయలేకపోయాడు. దేవునికి చాలా బాధ కలిగింది. ఈరోజు కూడా మనం దేవుడు చెప్పింది మనం చేస్తూ ఉన్నామా? దేవుడు మనతో మాట్లాడినటువంటి కార్యాన్ని మనం చేస్తూ ఉన్నామా? లేక దేవుడు చెప్పిన దాన్ని అయ్యో నేను చేయలేను, నా వల్ల కాదు అనుకుంటా ఉన్నామా? చాలా సందర్భాల్లో ఇది జరుగుతూ ఉంది. చాలా సందర్భాల్లో దేవుడు చెప్పినట్టు మనం చేయట్లా. దేవుడు చెప్పినట్టుగా కనుక మనం చేస్తే దేవునికి సంతోషం కలుగుతుంది, దేవుడికి సంతోషం కలుగుతుంది. ఇది రెండవ కార్యం. మూడవదిగా హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం 6వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలైనట అసాధ్యము. మూడవదిగా దేవునికి సంతోషం మన ద్వారా ఎప్పుడు కలుగుతుంది అంటే, మనం విశ్వాసం కలిగి బ్రతుకుతూ ఉన్నప్పుడు దేవునికి సంతోషం కలుగుతుంది. మన లోపల విశ్వాసం ఎప్పుడైతే అభివృద్ధి చెందుతుందో, మనం నానాటికి విశ్వాసములు ఎప్పుడైతే అభివృద్ధి చెందుతామో అప్పుడు మనల్ని బట్టి దేవునికి సంతోషం కలుగుతుంది. అంటే విశ్వాసం లేకుండా దేవునికి సంతోషం కలగదా? కలగనే కలగదు. నీ లోపల విశ్వాసం అనేది అనుదినము పెరుగుతూ ఉండాలి, తరుగుతూ ఉండకూడదు. ఒకరోజు యేసుప్రభు వారు చనిపోయి తిరిగి లేచిన తర్వాత శిష్యులకు ప్రత్యక్షమయ్యారు. ప్రత్యక్షమైనప్పుడు అక్కడ శిష్యుల్లో తోమ లేడు. ఆ తర్వాత కొన్ని దినాలకు మరలా ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆ తోమ అక్కడ ఉన్నాడు. ఆ తోమ ప్రభువుని చూసి అంటాడు కదా, నీ గాయాల్లో వేలు పెట్టి చూస్తేనే కానీ నమ్మను, నీ గాయాల్లో నేను వేలు పెట్టి చూస్తేనే కానీ నమ్మను అంటే ఏసేమన్నాడు తెలుసా? చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు అని చెప్పాడు. ఈరోజు కూడా ఇక్కడ ఒక గొప్ప విశ్వాసం ఉంది. ప్రభు మనతో చెప్పేది అదే, చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు. మన లోపల విశ్వాసం ఎప్పుడైతే అభివృద్ధి చెందుతుందో మన స్థాయి పెరుగుతూ ఉంటుంది. మన విశ్వాసంలో అభివృద్ధి చెందే కొద్దిగా దేవుడి కొరకు ఎన్నో కార్యాలు మనం చేయగలుగుతాం. దేవుడి కొరకు ఎన్ని శ్రమలైనా భరించడానికి ఇష్టపడతాం. దేవుని కొరకు ఎంత త్యాగమైన చేయడానికి ఇష్టపడతాం. త్యాగం చేసేది ఏంటిది అని అంటే, త్యాగం చేయడానికి ఆ మనసు కలిగించేది ఏంటిది అంటే, నువ్వు దేవుని అందరూ కలిగి ఉన్న విశ్వాసం. ఆ విశ్వాసం నీకేం నేర్పుతుంది అంటే, దేవుని కొరకు నీ ప్రాణమంతా ఇవ్వడానికి ఇష్టపడుతుంది. దేవుని కొరకు ఏదైనా చేయడానికి ఇష్టపడుతుంది. ఒకానొక దినాన షడ్రకు మెషకు అబేద్నెగోలు ఎదుట ఒక పెద్ద పరీక్ష ఎదురైంది. ఒక పెద్ద పరీక్షను వాళ్ళు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. వాళ్ళు కనుక రాజాజ్ఞకు లోబడితే
సురక్షితంగా ఉంటారు. తిరుగుబాటు చేస్తే అగ్నిగుండంలో పడవేయబడతారు. ఈ సందర్భంలో వారు ఏ మాత్రము కూడా రాజాజ్ఞకు లోబడక అని రాబడి ఉంది. రాజా, నీవు మమ్మల్ని వేసినా, నీవు మమ్మల్ని అగ్నిగుండంలో పడవేసినా మాకు ఇష్టమే, కానీ మేము మా దేవుని మాత్రమే సేవిస్తాం. మేము సేవించేటువంటి దేవుడు మమ్మల్ని రక్షిస్తాడు, తప్పకుండా మమ్మల్ని రక్షిస్తాడు. ఒకవేళ ఆయన రక్షింపకపోయినా మా తీర్మానం మారదు. ఎందుకు అంటే వాళ్ళ లోపల ఆ ముగ్గురికి కూడా స్థిరమైన విశ్వాసం ఉంది, బలమైన విశ్వాసం ఉంది, అమూల్యమైనటువంటి విశ్వాసం ఉంది. ఆ విశ్వాసం వారి లోపల ఉండడం మూలాన వారు ఏం చేస్తున్నారో తెలుసా? తల దించుకోవట్లేదు, కానీ తల ఎత్తుకుని రాజుకి జవాబు చెప్తా ఉన్నారు. రాజుకి కోపం వచ్చింది, వీరు తీసుకుని వెళ్ళి అగ్నిగుండంలో పడవేయమన్నాడు. వేసినటువంటి వాళ్ళు కాలేరేమో, కానీ వేయబడిన వాళ్ళ తల వెంట్రుకల్లో ఒక్కడు కూడా కాలలేదు. దేవునికి మహిమ కలుగును గాక. వేయబడిన వారిలో తల వెంట్రుకల్లో ఒక్కడు కూడా కాలలేదు. కారణం ఏంటంటే దేవుడు వారికి తోడుగా ఉన్నాడు. నువ్వు విశ్వాసం కలిగి ఉంటే దేవుడు నీకు తోడై ఉంటాడు. నిన్ను బట్టి దేవుడు సంతోషిస్తాడు, నిన్ను బట్టి దేవుడి నామం కనపరచబడుతుంది. కాబట్టి మన ఆధ్యాత్మిక జీవితంలో విశ్వాసం కలిగి ఉండడం మూలాన మనము దేవునికి ఇష్టంగా ఉంటాం. మన లోపల విశ్వాసం ఉండడం మూలాన దేవునికి సంతోషం కలుగుతుంది. ఎందుకంటే విశ్వాసం ఎన్నో అనుభవాలు నేర్పుతుంది, విశ్వాసం ఎన్నో పాఠాలు నేర్పుతుంది, విశ్వాసం ద్వారా ఎన్నో ఆశీర్వాదాలు మనకు అనుగ్రహించబడతాయి. మన నమ్మిక మూలాన మనకి ఎన్నో అద్భుతాలు జరుగుతాయి. ఆయా సందర్భాల్లో స్వస్థత పడిన వారిని చూసి ఏజే చెప్పిన మాట అంటే తెలుసా? నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను అంటాడు. నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను. అపోస్తలులు అంటారు కదా, పౌలు శీలలు చెరసాల్లో ఉన్నప్పుడు చెరసాల నాయకుడు అంటున్నాడు, అయ్యలారా, రక్షణ పొందడానికి నేనేం చేయాలంటే వారు చెప్పిన మాట, మా యందు విశ్వాసం ఉంచు అని చెప్పలేదు, కానీ ప్రభుని యేసునందు విశ్వాసం ఉంచు, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షించబడతారు. విశ్వాసం ద్వారా మన పితరులు రాజ్యాలను జయించారు, విశ్వాసం ద్వారా వాళ్ళు సింహాల నోళ్లను మూశారు, విశ్వాసం ద్వారా శత్రువును జయించారు, విశ్వాసం ద్వారా తమ ప్రాణాలు దేవుడికి అర్పించారు. కాబట్టి ఎంత గొప్ప విశ్వాసం మనలో ఉండాలి. ఆ విశ్వాసం మనలో ఉండడం మూలాన, ఆ విశ్వాసం మనలో ఉండడం వల్ల ఉపయోగమే లేదు. ఆ విశ్వాసం ద్వారా మనం దేవుడి కొరకు ముందుకు వెళ్తూ అనేక కార్యాలు చేసుకుంటూ దేవుడు చేస్తున్న మేలుని అనుభవిస్తూ మనం ఎప్పుడైతే ముందుకు వెళ్తామో మనల్ని బట్టి దేవునికి సంతోషం కలుగుతుంది. ఇది 3వ కార్యం. 4వ కార్యాన్ని చెప్తున్నాను, గమనించి. 4వ కార్యం హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయం 16వ వచనం. కాబట్టి ఆయన ద్వారా మనం దేవునికి ఎల్లప్పుడూ త్యాగం చేయదము, అనగా ఆయన నామమును ఒప్పుకొడుచు యెహోవా ఫలమును అర్పించుదము, ఉపకారమును ధర్మమును చేయి మరచిపోకుడి, ఆ త్యాగములు దేవునికి ఇష్టమైనవి. 4వ కార్యాన్ని, దేవుడికి మన ద్వారా సంతోషం కలిగించే 4వ కార్యం, మనం చేయాల్సిన కార్యం ఏంటంటే ఉపకారమును ధర్మమును చేయుట మరచిపోకండి. ఎందుకు భక్తుడు ఈ మాట రాస్తా ఉన్నాడంటే, చాలామంది ఈ విషయాలు మర్చిపోతారని తెలిసే మర్చిపోకండి. మనం ఎప్పుడైనా ప్రతిసారి మర్చిపోవద్దు అన్నామంటే ఆ మాట ఏదో చాలా అమూల్యమైన విషయమై ఉంది. ఆ విషయాలు చెప్పినప్పుడు మాత్రమే మర్చిపోవద్దు అని చెప్తాం. అంటే కొన్నిటిని మర్చిపోవాలి, కొన్నిటిని మర్చిపోకూడదు. కొన్నిటిని మర్చిపోవడం మూలాన మనం నష్టపోతాం, కొన్నిటిని పోయినందువల్ల మనం బాగుపడతాం. ఇది ఒక అద్భుతమైనటువంటి విషయం. కొన్ని విషయాలు మనం మర్చిపోతే బాగుపడతాం, కొన్ని విషయాలను గుర్తుపెట్టుకుంటే మనం నాశనం అయిపోతాం. ఈ విషయాలు మనకు తెలుసు. ఈ విషయంలో మనంగానే తీర్మానం చేసుకోవాలి. దేవుడు ఏ అయితే మర్చిపోమంటాడో వాటిని మర్చిపోవాలి, దేవుడు ఏ అయితే చేయమంటాడో అవి మనం చేయాలి. ఇక్కడ భక్తుడు దైవజనుడు పౌలు గారు ఈ విషయాన్ని చెప్తా ఉన్నాడు. ఏమన్నాడంటే, ఉపకారమును ధర్మమును చేయుట మర్చిపోకండి. ఈ విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఉపకారం చేయడం మర్చిపోకూడదు, ధర్మము చేయడం మర్చిపోకూడదు. ఒకవేళ చాలామంది ప్రార్థన బాగా చేస్తూ ఉంటారు, కానీ ఇతరులకు ఏమాత్రం ఉపకారం చేయరు. చాలామంది ప్రార్థన చేస్తూ ఉంటారు, కానీ ధర్మం ఏమాత్రం చేయరు. ఉపకారమును ధర్మమును చేయాలి. మనం దేవుని పిల్లలమైతే కేవలం ప్రార్థన మాత్రమే కాదు, ధర్మాన్ని చేయాలి. నీ శత్రువుని ఎదురు పడినా కూడా నువ్వు ఉపకారం చేసే వ్యక్తిగా ఉంటే దేవుడు నిన్ను బట్టి సంతోషిస్తాడు, దేవుడు నిన్ను బట్టి ఆనందిస్తాడు. నీ శత్రువు నీకు ఎదురుంటాడు, అయితే నువ్వు ఉపకారం చేయాలి, నువ్వు ఇతరులకు ధర్మం చేయాలి. నువ్వు చేయగలిగిందే, నువ్వు చేయలేని దేవుడు అడగడు. నువ్వు చేయగలిగిన ధర్మము ఇతరులకు నువ్వు చేయాలి.
బైబిల్ గ్రంథంలో మనం చదివితే శతాధిపతి ఉన్నాడు, అతడు దేవుని మందిరాలను కట్టిస్తా ఉన్నాడంట. కొర్నేలి గురించి రాబడింది వాక్యంలో. దేవదూత దిగొచ్చి చెప్తా ఉంది, కొర్నేలి కొర్నేలి, నీ ప్రార్థనలను నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధిలో జ్ఞాపకార్థంగా ఉన్నాయి. ఈ ధర్మ కార్యాలు చేసేటువంటి గొప్ప మనసు దేవుడు ప్రతి ఒక్కరికి దయచేయునుగాక. కొర్నేలి యొక్క సాక్ష్యం ఏంటో తెలుసా? దేవుడు చెప్తున్నాడు, నీ ప్రార్థన నీ ధర్మ కార్యాలు దేవుని దగ్గర జ్ఞాపకార్థంగా ఉన్నాయి. కొర్నేలియే కాదు, ఈరోజు నీవు నేను ధర్మం చేయగలిగితే, ఉపకారం చేయగలిగితే, మంచి మనసాక్షితో చేయగలిగితే మన ధర్మ కార్యాలన్నీ కూడా దేవుని దగ్గర జ్ఞాపకార్థంగా ఉంటాయని నేను వాక్యానుసారంగా మీకు తెలియజేస్తూ ఉన్నాను. మనం చాలాసార్లు ధర్మం చేస్తే తిరిగి అడగం కదా. చాలామంది ఇచ్చి అడిగేటువంటి వాళ్ళు ఉంటారు. చాలామంది ధర్మం చేసుకుంటూ వెళ్ళిపోతారు. వాళ్ళు ఎంత ఇచ్చారో కూడా ఆలోచించరు. ఆ టైంలో ఇచ్చి వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళని అడగకుండానే, వాళ్ళని ఏమీ చేయకుండానే కొంతమంది ధర్మం చేస్తారు. కొంతమంది అడిగినప్పుడు ధర్మం చేస్తారు. కొంతమంది పరిస్థితులను తెలుసుకొని ధర్మం చేస్తారు. ధర్మం చేసేవాళ్ళు రకరకాలుగా ఉన్నా ధర్మం చేయగలిగేటువంటి మనసు గొప్పది. చాలామంది దగ్గర చాలా ధనం ఉంటుంది, కానీ ఎవరికి ధర్మం చేయరు. దేవునికి వాళ్ళ ధనం ఉపయోగపడదు, మనుషులకి తమ ధనం ఉపయోగపడదు. నేను అంటాను, ఒకవేళ దేవుడు నీకు సమృద్ధి ఇస్తే నువ్వు దేవుని కొరకు ధర్మం చేయి, దేవుని కొరకు ఇవ్వు. ఎలాగివ్వాలో కూడా వేసి చెప్పాడు. మీరు ధర్మం చేయనప్పుడు మీ కుడి చేతితో ఇచ్చినది ఎడం చేతికి కూడా తెలియకూడదంట. అప్పుడు నీకు మంచి ప్రతిఫలం కలుగుతుంది. రహస్యమందు చూచున్న తండ్రి మనుషులు నువ్వు చేసే ధర్మాన్ని చూసి, వా ఇతను చాలా మంచి ధర్మం చేశాడు అనుకోవాల్సిన అవసరం లేదు. కానీ దేవుడు నీ ధర్మాన్ని చూసి ఒకానొక దినాన నీకు ప్రతిఫలం ఇస్తాడు. 4వ విషయాన్ని నేను చెప్తూ ఉన్నాను, మనం ఉపకారము ధర్మము చేస్తే దేవునికి ఇష్టం. 5వ విషయాన్ని చెప్తున్నాడు, గమనించండి. మొదటి దశలోనికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. ఎలానగా మా బోధ కపటమైనది కాదు, అపవిత్రమైనది కాదు, మోసయుక్తమైనది కాదు, కానీ మాకు సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వల్ల ఎంచబడిన వారమై మనుషులను సంతోషపెట్టేవారము కాక మన హృదయాలు పరీక్షించి దేవుని సంతోషపెట్టేవారమై బోధించుచున్నాము. 5వ విషయాన్ని నేను చెప్తా ఉన్నాను. ఇది బోధకులకి, బోధించే నాకు, బోధకులందరికీ కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. దేవుడు ఎప్పుడు సంతోషపడతాడు అంటే, నేను చెప్పే బోధ కనుక వాక్యానుసారం అయితే నన్ను బట్టి దేవుడు సంతోషపడతాడు. ఇతరులు చెప్పేటువంటి వాళ్ళైనా కానీ, బోధించే వాళ్ళు సువార్థికులైనా, ప్రసంగికులైనా, గొప్పవాళ్ళైనా, ఒకవేళ తక్కువ వాళ్ళైనా కానీ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, నీ బాధ వలన మనుషులకు సంతోషం కలుగుతుందా, నీ బాధ వలన దేవునికి సంతోషం కలుగుతుందా? అక్కడక్కడ చాలామంది గుంపులుగా కనపడతారు, పెద్ద పెద్ద గుంపులుగా కనపడతారు. దానికి కారణం ఏంటో తెలుసా? వారు మనుషుల బాధను ఇష్టపడతా ఉన్నారా, దేవుని బాధను ఇష్టపడతా ఉన్నారా? ఒకవేళ దేవుని చిత్తంలో కనుక ఉన్న బోధకుడు ఉన్నప్పుడు అతడు ఏం చేస్తాడో తెలుసా? మనుషుల్ని సంతోషపెట్టేటువంటి బోధ ఏమాత్రం చేయడు. దేవుని యొక్క బోధ మనుషుల్ని సంతోషపెట్టేది కాదు. కొన్ని సందర్భాల్లో ఎలాంటి సంతోషాన్ని కలిగిస్తుంది అంటే, అది పెదాల మీద నుండి వచ్చే సంతోషం కాదు, అంతరంగంలో కలిగేటువంటి సంతోషం. ఎందుకంటే వాక్యం ఇచ్చేటువంటి సంతోషం అంతరంగానికి సంబంధించింది. బాహ్య సంబంధంగా కలుగుతుంది. అయితే సర్వశక్తి కలిగిన దేవుడు మనతో మాట్లాడినప్పుడు, మన పాపాన్ని విడిచిపెట్టినప్పుడు మనకి స్థిరమైనటువంటి సంతోషం కలుగుతుంది. దేవుని యొక్క బోధ చేసేటువంటి ప్రతి బోధకుడు మనుషుల్ని సంతోషపెట్టడానికి ఏమాత్రం కూడా బోధ చేయకూడదు. సంఘాలు ఎలా నింపబడతాయో తెలుసా? మనుషులకి సంతోషమైన బోధ చేస్తే, మనుషులకి ఇష్టమైన బోధ చేస్తే మనుషులు సంఘాల్లో ఉంటారు, లేకపోతే వదిలిపెట్టి వెళ్ళిపోతారు. ఈ రోజులు ఎట్టున్నారంటే, ఒకసారి ఒక వాక్య భాగాన్ని చెప్తాను. తిమోతికి పౌలు భక్తుడు చెప్తున్నాడు. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. సమయమందును అసమయమందును ప్రయాసపడము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దుర్ర ఆశలకు అనుకూలమైన బోధనలు తమ కొరకు పోగు చేసుకొని సత్యమునకు చెవినియక కల్పనా కథల వైపు తిరుగు కాలము వచ్చును అని చెప్పాడు. ఆ టైంలో పౌలు గారు తిమోతికి వచ్చును అని చెప్పాడు. కానీ ఈరోజు అదే జరుగుతూ ఉంది. ప్రజలు ఏమి ఇష్టపడుతున్నారంటే, కల్పించిన కథల్ని చెప్తా ఉంటే చాలా ఇంట్రెస్ట్గా వింటున్నారు. తమకు ఇష్టమైనటువంటి బాధలు చెప్తే వింటూ ఉన్నారు. ప్రజలు కూడా ఏ రీతిగా ఉన్నారంటే, తమకు అనుకూలమైన బాధల్ని తమ కొరకు పోగు చేసుకుంటూ సంబరపడిపోతూ ఉన్నారు. తమకిష్టమైనటువంటి బోధని
పోగు చేసుకొని సంతోషపడతా ఉన్నారు. దీనివల్ల వారికి తర్వాత నష్టం కలుగుతుంది. దేవుని సేవకుడు ఎప్పుడు కూడా ఉన్నది ఉన్నట్టుగా బోధించినప్పుడు ప్రజలు చాలా సంతోషభరితులవుతారు. దేవుని సేవకుడికి కూడా సంతోషం కలుగుతుంది. ఆ సేవకుని బట్టి దేవుడికి కూడా సంతోషం కలుగుతుంది. కానీ సేవకులు ఎప్పుడైతే ఉన్నది లేనిది ఉన్నట్టుగా బోధించడం మొదలు పెడతారో, ప్రజల్ని విశ్వాసభ్రష్టులుగా మార్చడం మొదలు పెడతారో, తమ దేవుడి మీద ఆనుకోవలసిన ప్రజల్ని తమ పైన ఆనుకోవడం కోసం చేసేటువంటి బాధలు లేకపోలేదు. ఎప్పుడైతే ఇటువంటి బాధలు చేస్తారో ప్రజలు దేవుని వైపు నుండి కాకుండా సేవకుని వైపు ఎప్పుడైతే తిరుగుతారో వెంటనే దేవుడికి చాలా దుఃఖకారం కలుగుతుంది. దేవుడు సేవకుని ఏర్పాటు చేసుకుంది ఎందుకు అంటే తన ప్రజల్ని తన వైపు తిప్పడానికి సేవకుని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అంతేగాని సేవకుడి వైపు తిప్పుకోవడానికి దేవుడు ఏర్పాటు చేసుకోలేదు. మోషే జీవితాన్ని మనం గమనించినప్పుడు ఎన్నో సందర్భాల్లో మోషే చెప్పిన మాట ఏంటో తెలుసా? దేవుణ్ణి అడుగుదాం, యెహోవాను అడుగుదాం, దేవుణ్ణి అడుగుదాం అని అంటా ఉన్నాడు. మోషేకి అధికారం ఇచ్చిన, మోషేకి దర్శనం ఇచ్చిన, మోషేతో ముఖాముఖిగా మాట్లాడిన మోషే ప్రజల్ని దేవుని వైపు చూపిస్తున్నాడే కానీ తన వైపు చూపించుకోవట్లేదు. ఎప్పుడు కూడా దేవుని యొక్క ప్రస్తావన వారి ఎదుట పెట్టి ప్రతి కార్యం చేసేటప్పుడు, కర్ర ఎత్తేటప్పుడు దేవుని యొక్క ప్రమేయం లేకుండా జరగలేదు. కర్ర పడేసేటప్పుడు కూడా దేవుని ప్రమేయం లేదు. కర్ర ఎత్తినప్పుడు, ఎర్ర సముద్రాన్ని కొట్టినప్పుడు, బండను కొట్టినప్పుడు, అరణ్యంలో ఎన్నో అద్భుతాలు చేయడానికి దేవుని ప్రమేయం లేకుండా జరగలేదు. క్రీస్తునందు ప్రియ సహోదరులారా, మన బోధ మంచిది అయితే ప్రజలు ఎప్పుడు దేవుని వైపు చూడడం మొదలు పెడతారు. మన బోధ చెడ్డది అయితే మన వైపు చూడడం మొదలు పెడతారు. బోధ మంచిది అంటే నీవు విన్నప్పుడు నువ్వు దేవుని వైపు చూడడానికి ఇష్టపడతావు. బోధ చెడ్డది అయితే మనుషుడి వైపు చూస్తావు. ఈ 5వ కార్యం చాలా విశేషమైన కార్యం. సేవకులైన ప్రతి ఒక్కళ్ళు, దేవుని పిల్లలైనటువంటి వాళ్ళు కూడా ఈ విషయాన్ని గమనించాలి. బోధించే ప్రతి బోధ నమ్మక, ఈ బోధ ఆ మనిషి దేని కొరకు చేస్తున్నాడు, ఈ బోధ ఆ మనిషి ఎవరిని ఉద్దేశించి చేస్తున్నాడు. కొంతమందికి అనిపిస్తూ ఉంటుంది, నా గురించే చెప్పాడండి, నా గురించే మాట్లాడాడు, ఆ సేవకుడు నన్నే ఎత్తి చూపించాడు కాబట్టి నేను ఆ గుడికి వెళ్ళను, ఇంకా ఆ మందిరానికి వెళ్ళను, వేరొక చోటుకి వెళ్తాను అని పోతూ ఉంటారు. ఇలాగ పోయేవాళ్ళు ఎవళ్ళయ్యా అంటే ఒక సంఘంలో స్థిరముగా ఉంటారు, వారి ఇష్టానుసారంగా తిరుగుతారు. వీరి వలన దేవునికి సంతోషం ఏమాత్రం కలగదు. కొంతమంది బోధకులు ఏదైనా గట్టిగా బోధిస్తే సంఘంలో ఉన్న పెద్దలు కానీ సంఘంలో ఉన్న వాళ్ళు కొందరు వచ్చి, పాస్టర్ గారు మీరు ఇక్కడ నుండి ఈ మాటలు చెప్పొద్దు, మీరు ఇలాగ చెప్పాలి, మీ బోధ ఇలాగ ఉండాలి అంటే వారు తమ కొరకు, ఎవరి కొరకు అంటే ప్రజల కొరకు తమ బోధలను మార్చుకునేటువంటి వాళ్ళు లేకపోలేదు. ఇది చాలా దురదృష్టకరం. నిజమైన సేవకుడు ఎప్పుడూ కూడా దేవుని ప్రజల యొక్క క్షేమం కొరకు దేవుడు ఏదైతే నోటి నుండి ఇచ్చాడో ఆ మాటను పలుకుతాడు. ఎక్కడ కూడా రాజీ పడడు. రాజుకు బోధ చేయాలంటే, రాజుకి ప్రవచనం చెప్పాలంటే మామూలు విషయం కాదు. హిజ్కియా రాజు దగ్గరికి యెషయా ప్రవక్త వెళ్ళి చెప్తున్న మాట ఏంటో తెలుసా? నీవు మరణమవుతున్నావు కాబట్టి నీ ఇల్లు చక్కబెట్టుకో అని ధైర్యంగా ప్రకటన చేస్తూ ఉన్నాడు యెషయా ప్రవక్త. దేవుడు తన నాట ఉంచిన మాటని ధైర్యంగా చెప్తా ఉన్నాడు. ఒకవేళ ఇదే మాట కనుక ఏ మంత్రి దగ్గరైనా, ఏ పెద్దవాళ్ళ దగ్గరికైనా వెళ్ళి చెప్తే వాళ్ళు ఊరుకుంటారా? ఊరుకోరు కదా. రాజు కదా, ఎదురు మాట్లాడలేదు. ఎప్పుడైతే దేవుడు గద్దించాడని తెలిసిందో గోడ తట్టు తిరిగి, సింహాసనం దిగి గోడ తట్టు తిరిగి ఏడవడం మొదలుపెట్టాడు, కన్నీరు కార్చడం మొదలుపెట్టాడు, కృపతో జ్ఞాపకం చేసుకొని ఆయన అడగడం మొదలుపెట్టాడు. ఎప్పుడైతే అడగడం మొదలుపెట్టాడో ఇతడు ఆ యొక్క రాజమందిరం దాటక మునిపే వెంటనే దేవుని యొక్క వాక్యం మరలా యెషయా దగ్గరకు వచ్చింది. ప్రభువా ఏం నాయన అంటే, నువ్వు పోయి హిజ్కియాకి చెప్పు 15 సంవత్సరాల ఆయుష్ అతనికి ఇచ్చానని చెప్పమన్నాడు. మరలా ధైర్యంగా వెళ్ళి 15 సంవత్సరాల ఆయుష్ ఇచ్చానని మరలా ఆ ప్రవక్త చెప్పినప్పుడు హిజ్కియా జీవితంలో చాలా సంతోషం కలిగింది. కొన్నిసార్లు దేవుని యొక్క మాట నొప్పించేటువంటిదిగా ఉంటుంది, కొన్నిసార్లు దేవుని యొక్క మాట బలపరిచేటువంటిదిగా ఉంటుంది, కొన్నిసార్లు దేవుని యొక్క మాట గద్దించేటువంటి రీతిగా ఉంటుంది. ఆ సందర్భాన్ని బట్టి దేవుడు మనతో మాట్లాడతాడు, మన స్థితిని బట్టి దేవుడు మనతో మాట్లాడతాడు. ఈ విషయాన్ని మనం గమనించాలి. దేవుడు మాట్లాడమన్నప్పుడు ఏ ప్రవక్త అయితే, ఏ బోధకుడైతే, ఏ సేవకుడైతే
ఉన్నది ఉన్నట్టుగా చెప్తాడో ఆ సేవకుడి యొక్క బోధను బట్టి, ఆ సేవకుని బట్టి దేవునికి సంతోషం కలుగుతుంది. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, నేను గ్రహించిన కొన్ని విషయాల్లో నేను మీకు ఈ విషయాలు తెలియజేశాను. ఈ వాక్యాలు మీకు ఆశీర్వాదకరంగా ఉంటున్నాయని నేను నమ్ముతున్నా. మీరు తప్పకుండా వినండి, ఇతరులకు ఈ వాక్యాల్ని పంచుకోండి. మా బోధ కపటమైంది కాదు, మా బోధ చెడును కలిగించేది కాదు, కానీ దేవునికి నీవు సంతోషకరంగా జీవించేలాగా చేసేటువంటి బోధ ఉంది. ఈ వాక్కులన్నీ కూడా దేవుడు మీ హృదయాల్లో ఫలింపచేయునుగాక. మిమ్మల్ని నిత్యమైన సంతోషం దేవుడిచ్చి మీరు కూడా సంతోషపరిచేవారిగా దేవుడు మార్చి ఆయన రాకడ కొరకు సిద్ధపరచునుగాక. ఆమేన్.